ఆ సెగ్మెంట్ లో అధికార పార్టీ నేతలకు కొత్త పరేషాన్ పట్టుకుందిట. ఇసుక కాసులు కురిపిస్తుందనుకుంటే హస్తం పార్టీ మార్క్ పాలిటిక్స్ కి తెరలేపిందిట. దీంతో ఇసుక చుట్టూ రాజకీయం రంజుగా తిరుగుతుండగా పరిస్థితులు ఎమ్మెల్యే వర్సెస్ క్యాడర్ అన్నట్లు మారాయిట. పగటిపూటే దొంగతనానికి వెళ్తే పట్టుబడతామని ఎమ్మెల్యే సెటైర్లు వేస్తుంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటుందిట కేడర్. తీరం చేరని ఈ ఇసుక తుఫాన్ కథ ఎక్కడో ఒకసారి చూద్దామా. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయం అంతా ఇసుక చుట్టే తిరుగుతోందట. దీంతో కొంతకాలంగా క్యాడర్, లీడర్లు, కీలక నేతలంతా ఎవరికి వారే అన్నట్లు ఉంటున్నారట. మా పార్టీ అధికారంలోకి వస్తే అంతా మా కనుసన్నల్లోనే అనుకున్నా అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ కావడంతో లీడర్ల నోట్లో ఇసుక పడినట్లయిందట. ఇసుకే కదా అని తోడేస్తే బెండు తీస్తా అంటున్నారట స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్. దీంతో చాలా కాలంగా కొందరు నేతల మధ్య మాటలు కరువైతే మరికొందరు నేతలు నోటితో మాట్లాడుకుంటూనే నొసటితో వెక్కిరించుకుంటున్నారట. అధికారంలోకి వచ్చాక క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదని కీలక నేతల వద్ద రుసరుసలాడుతున్నారట కొందరు నేతలు. ఇసుక తవ్వకాల రవాణా విషయంలో కొద్ది కాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ మార్కు పాలిటిక్స్ కి తెరలేపారట. సొంత పార్టీ నేతలపైనే తిరుగుబాటుకు సిద్ధం కావడంతో తుంగతుర్తి రాజకీయం రంజుగా మారింది. దీంతో కొందరు నేతల తీరుపై ఎమ్మెల్యే గుర్రుగానే ఉన్నారట. సదరు నేతల తీరుతో ఇంటి గుట్టు బయటపడ్డమే కాకుండా పార్టీ పరువు ఇసుక రీచుల్లో కలుస్తోందని పార్టీ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారట. తుంగతుర్తి నియోజకవర్గంలో వరుస వివాదాలు, తాజా పరిణామాలు బలమైన క్యాడరున్న హస్తం పార్టీలో కలకలం రేపుతున్నాయి. అసంతృప్త నేతలకు ఉమ్మడి జిల్లాకు చెందిన కీలక నేతలు మద్దతివ్వడం వల్లే కొందరు నేతలు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు, సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. దీంతో తుంగతుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ నివురుగప్పిన నిప్పులా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇసుక తవ్వేందుకు ఎమ్మెల్యే మందుల సామేలుపై ఓ రేంజ్లో ఒత్తిడి తెస్తున్నారట కొందరు నేతలు. ఎమ్మెల్యే ఇసుక తవ్వకాలకు నో చెబుతూనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీని నిలబెట్టుకుంటానని పార్టీ నేతలకు తేల్చి చెబుతున్నారట. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇసుక తవ్వకాలకు సిద్ధపడితే విపక్షాలు కాంగ్రెస్ పార్టీపై ఇసుకెత్తి పోస్తాయని సర్ది చెబుతున్నారట ఎమ్మెల్యే సామేల్. ఈ వ్యవహారంలో కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్లుందట ఎమ్మెల్యే పరిస్థితి. కానీ ఇవేమీ పట్టని హస్తం పార్టీ నేతలు కొందరు ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు సిద్ధమవుతుండటంతో నియోజకవర్గ రాజకీయం ఇసుక చుట్టే తిరుగుతుందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా ఇసుక వ్యవహారంలో మాట తప్పేది లేదని ఎమ్మెల్యే, మడమ తిప్పబోమని క్యాడర్ చెబుతుండటంతో తుంగతుర్తి కాంగ్రెస్ లో ఇసుక తుఫాను ఎక్కడికి దారితీస్తుందోనని క్యాడర్లో కలవరం మొదలైందట.